ఇప్పటికే పడిన వర్షాల నుంచి కోలుకోకముందే మరో కొత్త వెదర్ రిపోర్ట్ వచ్చింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 2-3 రోజుల్లో తీవ్రతరమయ్యి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 8 వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోందని, ఈ ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఉత్తరాంధ్రలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర అంతటా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అల్లూరి మన్యం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కృష్ణాతో పాటు ఉమ్మడి గోదావరి, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నిన్న అనకాపల్లి జిల్లా చోడవరంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, దీంతో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల జలాశయాలన్నీ కూడా నిండు కుండలా ఉన్నాయి. అయితే మరో తీవ్ర వర్షపాతం రాబోతుందా తెలుగు రాష్ట్రాలకి? చూడొచ్చు, ఈ మధ్య కాలంలో పూర్తిగా అయితే వర్ష ప్రభావంతో పూర్తిగా ప్రజలు అయితే చాలా ఇబ్బందులు పడ్డారు. అదే వరదలు కూడా వచ్చి ఎన్నో ఇబ్బందులు పడతాయి. ఈ నేపథ్యంలోనే ఈ తప్పు మరోగా పూర్తిగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరో అయితే రాబోతుంది. ఈ నేపథ్యంలో రానున్న 4 రోజుల పాటు పూర్తి భారీ స్థాయిలో వర్షాలు కూడా ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. వాయుగుండంగా తీవ్రత వాయువు పయనించి ఉత్తర ఒడిశా, బెంగాల్ తీరాలకు చేరడంతో వాయుగుండంగా మారి పూర్తిగా రానున్న 4 రోజుల పాటు భారీ స్థాయిలో వర్షాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాలకైతే ఈ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తారు. ఇది ఉత్తర దిశగా కదులుతోంది. ఈ ప్రభావంలో 24 గంటలు ఉత్తరాంధ్ర కొన్ని జిల్లాల్లో పాటు అతి భారీ వర్షాలు ఉంటాయని ఇప్పటికే చెప్తున్నారు. అల్లూరి, మన్యం జిల్లాలో ఆరెంజ్ అలర్ట్, అతి భారీ వర్షాలు సూచన ఇవ్వడంతో పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ ఇవ్వడంతో పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. గడిచిన అనకాపల్లి, చోడవరంలో అత్యధిక వర్షపాతం నమోదైందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికే ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే మరొక అల్పపీడనం ఏర్పడడంతో మరింత ఇబ్బందులు తప్పవని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు. మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్ళకూడదని అధికారులు సూచించారు. రేణుశ్రీ.